నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కీర్తి చేకూరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశం మొత్తం వినిపిస్తున్న పేరు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఏకంగా 14వ ర్యాంక్ సాధించి మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని రుజువు చేసింది. పైగా కీర్తి తెలుగమ్మాయి కావడం మనందరికీ గర్వకారణం కూడా. ఇంతటి విజయాన్ని సాధించడానికి కీర్తి ఎంతో కష్టపడింది. ప్రణాళికాబద్ధంగా తన జీవితాన్ని లక్ష్య సాధన కోసం సిద్ధం చేసుకుంది. ఎన్నో వైఫల్యాలను అధిగమించి తనేంటో నిరూపించుకుంది. కీర్తి విజయం వెనుక వాళ్ళమ్మ ప్రోత్సాహం చాలా ఉంది. కీర్తి నిరుత్సాహానికి లోను కాకుండా, ఏకాగ్రత దెబ్బతినకుండా తన సమయాన్ని, సంతోషాన్ని అంతా కూతురు కోసమే వెచ్చించింది. పట్టుదల, కార్యదీక్ష, పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే ఏ విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చు అని చెప్పిన కీర్తి గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, దిశాలి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈరోజు మనతో ఉన్నారు కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఎలాంటి టెక్నిక్స్ ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. ఇవాళ దిశాలిలో సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఎలాంటి టెక్నిక్స్ మా సకులకు పరిచయం చేస్తున్నారు? ఇవాళ ఎలా అంటే ఇద్దరు కలిసి టీచ్ చేస్తున్నప్పుడు ఎలాగా. ఓకే, ఒకప్పుడు ఇన్నాళ్ళు ఒక్కొక్కరితో చూసాం గత ఎపిసోడ్లలో మనం. ఇప్పుడు ఇద్దరు ఒక అమ్మ అనుకో, ఒక ఆమె మా ఫ్రెండ్ లవ్ చేయలేదంట, మా ఫ్రెండ్ మాట్లాడలేదంట. అసలు అడుగు కన్నా పక్కన ఫ్రెండ్స్ వస్తారు ఒకళ్ళతో పుచ్చుకొని, ఏంటి ఏమనుకుంటున్నావు అని బెదిరిస్తా మీదకి వచ్చి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని ఎలా పడేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది చూద్దాం. ఎందుకంటే ఏజ్ తో సంబంధం లేకుండా కూడా కామెంట్స్ అసలు ఏజ్ తో సంబంధం లేదు. ఇప్పుడు బాగా అంటే బాగా ఎక్కువైపోయింది, ఎలా చెప్పాలో కూడా తెలవట్లే, అట్లా అయిపోయింది పరిస్థితి. అందుకని చెప్పేసి మీరు అలర్ట్గా రెడీగా ఉంటే ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా కూడా మనం ఎస్కేప్ అవ్వచ్చు. వాళ్ళని ఈజీగా చిన్న చిన్న టెక్నిక్స్తోనే కింద పడేసి కూడా మనం తప్పించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఒకళ్ళు మనం రివర్స్ అయ్యామంటే ఒకళ్ళని కొడుతుంది, అబ్బో ఈ యూనిట్లో మా వాడిని కొడుతుంది అని చెప్పేసి ఇంకొకళ్ళు వస్తారు అటాక్ చేయడం. ఇంకొకళ్ళు వచ్చి వాళ్ళు ఇద్దరు అటాక్ చేస్తారు. అప్పుడు ఇద్దరు అటాక్ చేస్తే కూడా మనం తప్పించుకోవడానికి రెడీగా ఉండాలి కదా. అండ్ ఆల్సో మనం ఇంట్లో వచ్చి బయటకు వచ్చేటప్పుడు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసి రావడం. మనం వెళ్తున్నామంటేనే ఏ ఏరియాలో ఉన్నాము, సెల్లులు ఉన్నాయి కదా, మెసేజ్లు పెట్టడం కానీ ఇలా వెళ్తున్నానని కానీ అట్లా చేస్తే కొంచెం బాగుంటది. అండ్ ఆటోస్ కి వెళ్ళేటప్పుడు కూడా నెంబర్ ఆటోలో ఎక్కినప్పుడు ఒకటి, క్యాబ్స్ లో వెళ్ళేటప్పుడు ఒకటి జాగ్రత్తగా ఉండటం. మనల్ని ఎవరు వాచ్ చేస్తున్నారు, మనం వెళ్ళేటప్పుడు కూడా ఈ వెహికల్ నెంబర్లు కొంచెం మెసేజ్ పెట్టడం ఒకటి. వెళ్ళేటప్పుడు అడ్రస్ వాళ్ళని అడిగి మీ వెహికల్ నెంబర్ ఏది. ఇప్పుడు వచ్చినాయి మనకి క్యాబ్స్ కూడా సేఫ్టీ కార్డ్స్ వచ్చేసాయి, మీకు సేఫ్టీ కార్డ్ ఏది, నెంబర్ ఏంటి అని వాళ్ళని అడగడం. వాళ్ళ ఎదురుగానే ఫోటో తీసుకొని, క్యాబ్ వాళ్ళ ఫోటో తీసుకొని కూడా మన వాళ్ళకి వాట్సాప్లో పంపించడం. అది కూడా ఒక టెక్నిక్కే. ఎందుకంటే అప్పుడు నా రికార్డ్ అంతా వెళ్ళిపోయింది కదా, నా నెంబర్తో సహా వెళ్ళిపోయింది అనేది అతనికి ఏదైనా చేయాలని ఆలోచన ఉన్నా కూడా సైలెంట్ అయిపోతారు. అప్పుడు భయం అనేది ఉంటుంది అప్పుడు. ఓకే అండి, ఆ టెక్నిక్స్ ఏంటో చూపిస్తారా? చూడు జాను, ఇప్పుడు ఇద్దరితో ఎలా టెక్నిక్ మనం చూద్దాము. ఇద్దరు వచ్చినా కూడా కంగారు పడ అవసరం లేదు, ఈజీగా తప్పించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు వాళ్ళు ఒకళ్ళ తరపున ఒకళ్ళు తప్పించుకొని వచ్చి మాట్లాడుతున్నారు, మనల్ని బెదిరిస్తారు. బెదిరించినప్పుడు ఎలా తప్పించుకోవాలి, సింపుల్, వెరీ సింపుల్, చిన్న చిన్న టెక్నిక్స్ చూడండి. ఇప్పుడు రెడీ, అదిగో భుజమే చేస్తున్నాడు ఏంటి అన్నట్టుగా, ఏంది మా మాట వినట్లేదు చేయట్లేదు అని. ఇలా చేసిన వెంటనే మనం కంగారు పడ అవసరం లేదు. ఒక స్టెప్ వెనక్కి తీసుకుంటూ మన లెఫ్ట్ హ్యాండ్తో బ్లాక్ చూడు, బ్లాక్ చేసాం కాబట్టి ఆ హ్యాండ్ పైకి వచ్చింది. బ్లాక్ చేయకపోతే ఇక్కడే ఉంది కదా, హ్యాండ్స్తో బ్లాక్. అంతే స్పీడ్గా అతని జుట్టు కానీ హెడ్ కానీ నెక్ ఏది దొరికితే అది కొంచెం ఫార్వర్డ్, మనం ముందుకు వస్తూనే ఫార్వర్డ్ స్టెప్ వస్తూనే అతన్ని వంచేస్తాం. ఇట్లా పెట్టేసి వెనక్కి ఫోర్స్గా మన మీదకి ఇలా గట్టిగా వంచేస్తాం జుట్టు పట్టుకొని. వంచిన వెంటనే మన పిడికిలు బిగించి మన ఎల్బో ఉంది కదా, ఎల్బోతో షోల్డర్ ఇక్కడ సోలార్ ఫేస్ బ్రీత్ ఆగిపోతుంది. ఈ ప్లేస్లో అటాక్ చేయొచ్చు, లేదా నెక్లో, వెంటనే గొంతులో. జాను ఈ ప్లేస్లో గొంతులో అటాక్ ఇక్కడ చేసామంటే ఒకటే స్ట్రోక్, ఇంకొకటి అవసరం లేదు. అతను బ్రీత్ ఆగిపోతుంది, అన్కాన్షియస్ అయిపోతాడు. ఫోర్స్గా తట్టి పడేస్తాం, కిందకి పడేస్తాం అనమాట. మనం ఈజీగా పడేసిన తర్వాత అటాక్. ఇప్పుడు ఇతను ఫ్రెండ్ను అటాక్ చేసినందుకు అతను వచ్చి మళ్ళీ మనల్ని చంపడానికి వచ్చాడు. వెనక్కి వచ్చి పీక పట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలి, గతంలో నేర్చుకున్నాం మనం ఇక్కడ రిస్ట్ పట్టుకోవాలి అని చెప్పి. ఆ రిస్ట్ గట్టిగా పట్టుకొని ఫస్ట్ ఫింగర్ బొటన్ వేలు ఉంది కదా, ఈ బొటన్ వేలు పట్టుకోవాలి. ఈ రిస్ట్ దగ్గర గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ లూజ్ వస్తుంది మనకి. అతనికి పెయిన్ వచ్చి లూజ్ వస్తుంది. ఆ లూజ్ వచ్చినప్పుడు ఈ బొటన్ వేలుని పట్టుకొని ఇలా టర్న్ చేస్తాం.
బొటన వేలు పట్టుకుంటే చాలా అతను ఎటు కావాలంటే అటు టర్న్ అయిపోతాడు. అతని బాడీలో పవర్ మొత్తం మన ఈ ఫస్ట్ ఫింగర్లోకి వచ్చేస్తుంది. ఈ ఫోర్స్గా పైకి లేపి చూసావు కదా ఏమో ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. ఇంకా అసలు ఎట్లా తిప్పుతాడు తిరుగుతాడు ఆయన. ఇంకా అసలు ఆయన దగ్గర ఏముండదు. ఇంకా ఈ ఫస్ట్ ఫింగర్లోనే సగం అయిపోయింది. ఈ హ్యాండ్ ట్విస్ట్ చేయటం బ్రేక్ అవ్వడం సగం అయిపోయింది. ఇప్పుడు అతను ఈజీగా మనం ల్యాండ్ చేసుకోవచ్చు. షార్ట్ పట్టుకోవచ్చు. లెగ్తో కింద లెగ్ తీసి వెంటనే అటాక్ అవసరం లేదు. అర్థమైందా? ఎంత కష్టపడే అవసరం లేదు. సింపుల్గా అటాక్ చేయొచ్చు. ఈ మోకాల్లో కాలు పెడితే ఈజీగా పడిపోతాడు మనిషి. ఈజీ అంటే ఈజీ మనిషిని పడేయడం. ఎందుకంటే మెయిన్ ఈ బటన్ వేలు జాను ఈ ఫస్ట్ ఫింగర్ని ఇలా ప్రెస్ చేసాం కాబట్టి ఇంకా మనకు చూడు మనకు మనం ఇలా అనుకున్నా కూడా ప్రాణం పోతుంది. చాలా నొప్పి ఉంటుంది. డెలికేట్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది బాడీలో పవర్ మొత్తాన్ని ఫింగర్లోకి తేవచ్చు మనం ఇది పట్టుకుంటే. అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు ఎవరికి హ్యాండ్ ఇవ్వరు, షేక్ హ్యాండ్ ఇవ్వరు. షేక్ హ్యాండ్ ఇస్తున్నావు అనుకో ఇలా పట్టుకున్నావు, నువ్వు షేక్ హ్యాండ్ ఇలా ఇస్తున్నావు, వెంటనే హ్యాండ్ క్యాచ్ చేస్తారు. ఈ ఫింగర్ క్యాచ్ చేసి ఇలా తిప్పారంటే ఇంక అంతే, ఇక నువ్వు తిరిగిపోతావు, బాడీ మొత్తం టర్న్ అయిపోతావు అనమాట. చూడు జాను, ఇప్పుడు మనం స్లోగా చూసాం కదా, ఇప్పుడు చూడు ఇంకోసారి నేను చేస్తాను. అది విత్ ఇన్ సెకండ్స్లో మీకు అర్థం అవడం కోసం స్లోగా చేస్తున్నా. 1 2 3 అని. అక్కడ ఇంత టైం ఉండదు. కన్ను తెరిసే లోపు విత్ ఇన్ సెకండ్స్లో అయిపోవాలి ఫాస్ట్గా. చూడండి ఇప్పుడు ఇంకోసారి చేస్తా. రెడీ? చూసావు కదా జాహ్నవి, ఎలా ఉంది టెక్నిక్? అంటే ఇద్దరు వస్తున్నారని చెప్పి కంగారు పడకుండా బేసిక్ గా ఒక్కళ్ళు వచ్చినప్పుడే చాలా టెన్షన్ పడిపోతుంటా. అవును, ఇద్దరు వచ్చారని కంగారు పడొద్దు. ఈజీగా ఒకవేళ ఇది మనం చేసే మూమెంట్ లో అతను వచ్చి పట్టుకున్నా కూడా ఇతను ఒక స్ట్రోక్ ఇవ్వడం, లేవకుండా ఇంకొక అతన్ని పట్టుకొని అతన్ని కూడా ఈజీగా మనం చూడ హ్యాండ్ ఇలా చేసాం కాబట్టి ప్లస్ పాయింట్ అయింది మనకి. అలా చేసినప్పుడు ఆల్రెడీ అటు సగం ఎనర్జీ అయిపోతుంది ఆయనకి. పెయిన్ వచ్చేసింది కాబట్టి మనం ఎట్టా లాగినా కూడా తిరిగేసి మన ఎదురుగా ఉన్నాడు. ఈజీగా ల్యాండ్ చేసేసాం పడేసి. అట్లా ఈజీగా తప్పించుకోవచ్చు. భయపడే అవసరం లేదు. 2 ఉన్నారు 3 ఉన్నారని కూడా అటాక్ చేయొచ్చు. కొంచెం ప్రాక్టీస్, స్పీడ్, బ్యాలెన్స్, కంట్రోల్, కొంచెం ట్రైనింగ్, కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఎక్కడ నొప్పి ఎక్కడ తగిలితే దెబ్బ వాళ్ళు ఎక్కడ పడిపోతారు అనే టెక్నిక్ తెలియాలి. అది తెలియాలి. అంతేగాని గట్టిగా మేము ఎంతలా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, బలంగా మేము ఇంత ఉన్నాం, ఎలా కొడతాం, ఎలా చేస్తాం అవసరం లేదు. ఎంత బలవంతులైనా కూడా సింపుల్ టెక్నిక్తో అటాక్ చేయొచ్చు. ఆస్టిస్ మనం ఇప్పుడు మనం చూసినట్టుగా. ఓకే అండి లక్ష్మి గారు, ఇవాళ దిశాలిలో మంచి టెక్నిక్స్ని మా సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా సకలు, ఇదండి ఇవాళ మన దిశాలి కార్యక్రమం. మరొక చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. భారతదేశంలోని అత్యున్నత పరీక్ష అయిన సివిల్స్లో 14వ ర్యాంక్ సాధించిన కీర్తి చేకూరి వాళ్ళది విశాఖపట్నం. తండ్రి వ్యాపార నిమిత్తం కుటుంబంతో హైదరాబాద్ వచ్చేశారు. అప్పటి నుంచి కీర్తి సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం అంటే ఇష్టపడేది. పాఠశాలలో చదువుకుంటున్నప్పుడే చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక చెన్నై ఐఐటీలో చేరింది. అప్పటి వరకు కీర్తికి సివిల్స్ గురించి అంతగా తెలియదు. అసలు కలెక్టర్ కావాలన్న కోరిక లేదు. కానీ కళాశాలకు ఒకరోజు కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో మాట్లాడడానికి తమిళనాడులో పనిచేసే కలెక్టర్ వచ్చారట. ఆయన చెప్పిన మాటలే కీర్తిలో ఐఏఎస్ కావాలన్న కోరికకు పునాది వేశాయి. సమాజానికి ఏదన్నా మంచి చేయాలంటే తను కలెక్టర్ పదవిలో ఉండాలని ఆ రోజే నిర్ణయించుకుందట. సరే, కీర్తి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సఖీ ఫ్యాషన్ కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? దిల్చునార్లో ఉన్న ప్రజ్ఞా సారీస్కి. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ని మనకు పరిచయం చేయడానికి అర్ణ గారు ఉన్నారు. మరి ఆ డిజైన్స్ ఏంటో మనము చూసిద్దాం. నమస్కారం అర్ణ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ లో మరి ఈ రోజు మా సఖలకు ఏ డిజైన్స్ ని పరిచయం చేస్తారు? మన వర్క్ సారీస్ లోనే డిఫరెంట్ వెరైటీస్, మనం బ్లౌజ్ లో డిఫరెంట్ స్టైల్లో చూడబోతున్నాం. వర్క్ సారీస్ అన్నమాట. ఫైన్. మరి ఫస్ట్ సారీ చూపిస్తామండి. ఫస్ట్ సారీ వచ్చేసి మనకు పింక్ కలర్ లో తీసుకున్నారు. ఓకే, సో లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ పింక్ కలర్ తీసుకున్నాం. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వస్తూ ఉంటుంది సారీ అంతా కూడా. ఓకే, ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్ లో తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నారు. చిన్న చిన్న పోల్కో డాట్స్, ఫ్లవర్ డిజైన్ అలా కంటిన్యూగా ఇచ్చారు. దాని నుంచి మళ్ళీ మనకు పింక్ కలర్ లో బార్డర్ అనేది ఇచ్చారనమాట. దీని కింద ఏంటంటే మనకు రాణి పింక్ కలర్ తోటి రా సిల్క్ బ్యాచ్ అనేది తీసుకున్నారు, జూట్ సిల్క్ టైప్ లో. దానిపైన నుంచి మళ్ళీ మనకు ఇదంతా కూడా ఓవర్ లైక్ స్టైల్ లో తీసుకున్నారు అనమాట. ఎల్లో కలర్ ఒకటి, బ్లాక్ ఒకటి, ఇట్లా స్టెప్ బై స్టెప్
ఓకే. సో మనకు పైన బార్డర్ ఎలా వచ్చిందండి? పై బార్డర్ కూడా మనకు సేమ్ ఎగ్జాక్ట్ సింపుల్ గా ఇచ్చారు, అదే బార్డర్ అనేది కంటిన్యూ. ఓకే. పళ్ళు ఎలా వచ్చిందండి? పళ్ళు వచ్చేసి మనకు మల్టీ కలర్ షేడ్స్ లో తీసుకున్నారు. సారీలు ఎక్కడతో మనకు కలర్స్ అనేది యూస్ చేశారో ఎల్లో అండ్ పింక్ కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్. అలానే మనకు పళ్ళల్లో కూడా స్టెప్ బై వన్ కంటిన్యూగా సేమ్ బార్డర్ మనకు సారీ ఆల్ ఓవర్ ఏదో ఆ బార్డర్ వచ్చేసింది అనమాట. సో పళ్ళు కూడా చాలా బాగుందండి. అండ్ బేజ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ కదా చాలా బాగా వచ్చింది. మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకు 2 బ్లౌజ్ ఇస్తారండి. మాక్సిమం ఒక బ్లౌజ్ వచ్చేసి మనకు డిజైనర్ అనేది ఇస్తారనమాట. ఓకే. సారీ బోర్డర్ లో ఎక్కడైతే మనకు పింక్ కలర్ యూస్ చేస్తారో అదే విధంగా అదే క్లాత్ తీసుకున్నారు. ఇంకోటి వచ్చేసి మనకు బ్లాక్ కలర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు, ప్రింటెడ్ సిల్క్ ఇచ్చారు కదా, అదే విధంగా ప్రింటెడ్ అనేది చక్కగా ఇలాంటి బ్లౌజ్ బ్లౌజెస్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్లో మనకు మాక్సిమం ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు తొందరగా ఫంక్షన్ ఉంది ఇలా రెడీ అయిపోయి వెళ్ళిపోవడానికి చక్కగా ఆల్రెడీ స్టిచ్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి మనకు మెటీరియల్ తోటి తీసుకున్నారండి. సేమ్ మనకు బోర్డర్ ఏదైతే యూస్ చేశారో అదే ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు అనమాట, జూట్ ఫ్యాబ్రిక్ లోనే. ఇది మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. హ్యాండ్స్ వచ్చి సారీలో వచ్చిన బార్డర్ కంటిన్యూలో వచ్చేసి. ఓకే. సో మనకు ఆల్రెడీ ఒక స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ ఇంకో బ్లౌజ్ పీస్ కూడా ఉంది కాబట్టి 2 బ్లౌజెస్ ఒకసారి. సో చాలా బాగుందండి. సో మనకు కంప్లీట్ ఈ సారీ కాస్ట్ అంటే? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2100 పడుతుంది. ఓకే. సో 2100 లో మనం ఈ సారీని సొంతం చేసేసుకోవచ్చు అనమాట. కూడా ఉంటుంది ఎందుకంటే సమ్మర్ లో చాలా బాగుంటుంది. అండ్ సారీ డిజైనింగ్ కూడా చాలా బాగుంది, సింపుల్ బార్డర్ కాబట్టి టీనేజర్స్ కి కూడా చాలా బాగుంటుంది, ఆఫీస్ వేర్ కి కూడా. ఓకే అండి, మరి నెక్స్ట్ సారీ చూపిస్తారా? ఇది వచ్చేసి మనకు 2 షేడ్స్ లానే తీసుకున్నారండి. లెమన్ ఎల్లో కలర్ కి అండ్ పీచ్ కలర్ ఇచ్చారు, ఆరెంజ్ షేడ్ లో. ఇదంతా కూడా మనకు ప్లెయిన్ గా ఇస్తారు అనమాట, ప్యూర్ జార్జెట్ ఇస్తారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఒకటి వచ్చేసి మనకు గోటాపతి బోర్డర్ ఇచ్చారు, ఇంకో బోర్డర్ వచ్చేసి మనకు పెయింటింగ్ తోటే మనకు గోల్డెన్ బోర్డర్ అని ఇచ్చారు, ఇంకోటి మనకు ఆరెంజ్ కలర్ లో. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు బోర్డర్స్ అనేది 3 బోర్డర్స్ తీసుకొని దానిపై నుంచి అంతా కూడా గోటాపతి బోర్డర్ ఇచ్చారు. ఓకే. సో ఇది బాటమ్ కింద బోర్డర్ లో ఇచ్చేసుకుంటారు. పై బోర్డర్ చూసినట్లయితే మనకు సింగిల్ పళ్ళు వేసుకోనికి చాలా డిఫరెంట్ గా స్టైల్లో తీసుకున్నారు అనమాట. ప్రింటెడ్ లోనే మనకు డిఫరెంట్ థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు సిల్వర్ వర్క్ ఇచ్చారు, గోల్డెన్ వర్క్ ఇచ్చారు. సారీలు ఎక్కడైతే మనకు ఆరెంజ్ కలర్ యూజ్ చేస్తారు అదంతా కూడా చిన్న చిన్న పోల్కోడ్ రోజ్ టైప్ లో మనకు డిజైన్ చేశారు. ఓకే. సో మనకు పైన ఎల్లో కలర్ కాబట్టి ఆరెంజ్ కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో కంప్లీట్ ఈ బార్డర్ అంతా మనకి పళ్ళు వరకు ఈ బార్డర్ ఎండింగ్ లో వచ్చేస్తుంది. ఓకే. సో కంప్లీట్ మనకు ఆరెంజ్ ఎల్లో మంచి కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ కూడా చాలా హైలైట్, చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది. దీని బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో తీసుకుంటారు అనమాట, బోట్ నెక్ లాగా ఇస్తాడు బ్లౌజ్ అనేది. ఓకే. ఇదంతా కూడా మనకు ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకు కాలర్ నెక్ నుంచి స్టార్ట్ అవుతూ వస్తుంది ఫ్రంట్ సైడ్ లో. బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే మనకు హెవీగా అనేది ఇచ్చారు, మనకి ఎలా కావాలని కూడా 2 in 1 యూస్ చేసుకోవచ్చు. బ్యాక్ అన్న ఫ్రంట్ అన్న ఎలా కావాలన్నా యూస్ చేయొచ్చు అనమాట. హ్యాండ్స్ కి వచ్చేసి మనకు 3/4 హ్యాండ్స్ కి వర్క్ అనేది ఇచ్చారండి. ఓకే. సో కావాలని మెగా స్లీవ్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే 3 స్లీవ్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సో అంటే మనకు బ్లౌజ్ కూడా మంచి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది, కలర్ కాంబినేషన్స్ కూడా పీచ్ అండ్ ఎల్లో తీసుకున్నారు, చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. సో కంప్లీట్ మనకు డిఫరెంట్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్ ఏ ప్రైస్ కి వస్తుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2300 రూపీస్ కి ఉంది. 2300. మనకి చాయిస్ చాలానే ఉన్నాయి. ఓకే. సో ఇందులో అయితే మనకు ఎల్లో అండ్ పీచ్, సో ఇంకా లైట్ కలర్స్ లోనే ఉంటుంది, లైట్ అండ్ డార్క్ లైట్ కలర్స్ లోనే మనకి 25 పీసెస్ దాకా మాక్సిమం దొరుకుతుంది. ఓకే. 25 పీసెస్ ఈజీగా 25 కలర్ కాంబినేషన్స్ అనమాట. వా, వెరీ నైస్ అండి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. ఈ సారీ చాలా బాగుందండి. మరి నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ లో సారీ తీసుకుంటారు. ఓకే. ఇది ఏంటంటే మనకు టిష్యూ కోటాలోనే వచ్చేస్తూ ఉంటుంది. టిష్యూ కోటా సారీ అంతా కూడా మనకు కోటా స్టైల్లో తీసుకుని దాంట్లో వచ్చేసి మనకు టిష్యూ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. దీని బార్డర్స్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో మనకు బోర్డర్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే ప్యాచ్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు, మొత్తం ప్యాచ్ వర్క్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో కూడా మొత్తం ఇదైపోతూ వస్తాయి అనమాట, గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం మనకి పైపింగ్ లో వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ స్టైల్లో ఆకృతి డిజైన్ టైప్ లో ఇచ్చారు బార్డర్ మీద కూడా మొత్తం అంతా. సో మనకి ఇక్కడ పీకాక్స్ వచ్చి వేరే వాటిలో వేరే డిజైన్స్ కూడా మనకి ఏంటంటే మిర్రర్ అనేది కూడా యాడ్ చేస్తూ వచ్చారు అనమాట, మిర్రర్ గోల్డెన్ వర్క్ అనేది. దీంట్లో పికాక్ లో కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. మనకు ఒక పికాక్ పొరి విప్పినట్లు మనకి ఆ స్టైల్ అనేది డిజైన్ చేస్తారు. కలర్ కాంబినేషన్ కూడా మనకు మంచి గోల్డెన్ ఎల్లో అండ్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ 5-6 కలర్స్ వస్తూ ఉంటాయండి. ఓకే. సో కంప్లీట్ 2 సైడ్స్ బార్డర్ మనకి 2 సైడ్స్ బార్డర్స్ ఇలానే వచ్చేస్తుంటాయి. పళ్ళల్లో చూసినట్లయితే మనకు ఆ పికాక్స్ అనేది కూడా ఒక 3 పికాక్స్ అనేది యాడ్ చేశారనమాట పళ్ళ పాటలో వచ్చేసి మనకు. సో సింపుల్ అండ్ సోబర్ లుక్ కోసం అని చెప్పేసి మనకు చాలా సింపుల్ గా ఇచ్చారు. అండ్ పికాక్స్ కూడా చాలా బాగున్నాయండి, ఎందుకంటే పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకు ఆకృతి వర్క్ తీసుకుంటారండి. ఆకృతి వర్క్
ఆకృతి వర్క్ ఇచ్చేస్తారనమాట. మొత్తం అంతా కూడా ఫ్లోరల్ వర్క్ అనేది వచ్చేసి మొత్తం హ్యాండ్ వర్కే వస్తూ ఉంటుంది. ఇది ఓకే మొత్తం రోజ్ ఫ్లవర్స్ అనేది మల్టీ కలర్స్ లో తీసుకుని మిర్రర్ అనేది కూడా యాడ్ చేస్తారు అనమాట. మనకు సారీలు అంతా కూడా బంచెస్ లో మిర్రర్ ఇచ్చారు కదా, దీంట్లో కొంచెం బ్రాడ్ మిర్రర్ అనేది యాడ్ చేశారు. బోర్డర్ వచ్చేసి మనకు సారీలో సేమ్ బోర్డరే మనకి కంటిన్యూలో వచ్చేస్తుంది అనమాట. ఓకే జస్ట్ దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనే ఉంది. 2950కే సారీ అవైలబుల్. ఓకే 2950కి ఈ సారీ చాలా బ్యూటిఫుల్. అండ్ మనకు గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కదండి, చాలా బాగుంటుంది. అమ్మాయిలకి ఆడవాళ్ళకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇంకేమైనా చాలా ఉన్నాయండి, 4-5 కలర్స్. 4-5 కలర్స్ వరకు ఈజీగా లభిస్తుంది అనమాట. వెరీ నైస్ అండి. మరి నెక్స్ట్ డిజైన్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు సీ గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ లో తీసుకున్నారండి. 2 షేడ్స్ లో ఇచ్చారు దీనికి కూడా. మాక్సిమం ఏంటంటే మనకు మొత్తం అంతా కూడా మనకు సీ గ్రీన్ ఇచ్చేసి కింద మాత్రం మనకు ఏంటంటే బ్లూ కలర్ లో తీసుకున్నారు స్కై బ్లూ. బోర్డర్స్ చూసినట్లయితే మనకు గోల్డెన్ లో కూడా ప్రింటెడ్ డిజైన్స్ టైప్ లో మనకు బోర్డర్ అనేది తీసుకున్నారు. ఇది కూడా మనకు చాలా డిఫరెంట్ స్టైల్ లో వచ్చినాయి అనమాట. 2 బోర్డర్స్ అనేది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అండ్ మనకు ఈ ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ కాబట్టి ప్యూర్ జార్జెట్. సో మంచి ఫాలింగ్ మెటీరియల్, నార్మల్ వాష్ కూడా మనకు వాష్ కూడా ప్రాబ్లం ఉండదు. ఇది కూడా ఏంటంటే మనకు సింగిల్ పల్లోకి ఏంటంటే మాక్సిమం అటు సైడ్ బార్డర్ కాకుండా సేమ్ మనకి ఇటు సైడ్ బార్డర్ చూసినట్లయితే మనకు కట్ వర్క్ స్టైల్లో బార్డర్ తీసుకున్నారు. ఆ కట్ వర్క్ లో కూడా ఏంటంటే మనకి అంతా కూడా గోల్డెన్ ఇచ్చేసి బ్లూ కలర్ సారీలో తీసుకున్న కలరే కొంచెం డార్క్ థిక్నెస్ లో బ్లూ అనేది యాడ్ చేశారు అనమాట. ఓకే సో కంప్లీట్ మనకి కింద సింపుల్ గా ఇచ్చేసి ఇక్కడ కొంచెం హెవీ గ్రాండ్ గా లుక్ ఇచ్చారు. సో పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళులో కూడా సేమ్ మనకి ఎగ్జాక్ట్ ఇదే బార్డర్ కంటిన్యూ. ఓకే సో కంటిన్యూస్లీ మనకి ఈ బార్డర్ వచ్చేస్తుంది అనమాట. వెరీ నైస్. అండ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హైలైట్ అని చెప్పాలి, చాలా బాగుంటుంది. జనరల్ గా ఈ కలర్ అనేది కొంచెం వేర్ గా వస్తుంది మాక్సిమం. సో బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారండి. మనకు పై బోర్డర్ ఎక్కడైతే మనకు బ్లూ కలర్ యూస్ చేస్తారో డార్క్ బ్లూ కలర్, అదే కలర్ తోటి మనకు బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు హెవీ వర్క్ అనేది ఇచ్చారు. ఓకే హెవీ వర్క్ అనేది చిన్న చిన్న బుట్టి స్టైల్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నెక్ సైడ్ అంతా కూడా వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఓకే సో బ్లూ బేస్ మీద మనకు గోల్డెన్ వర్క్ వచ్చేసింది ఒక బ్యాక్ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఓన్లీ నెక్ పార్ట్ వరకు మనకు బ్లూ కలర్ లోనే వేవ్స్ లాగా ఇచ్చారు. దీనికి అంతా ప్రింటెడ్ ప్లెయిన్ వచ్చారు అనమాట. ఓకే హ్యాండ్స్ వచ్చేసి మనకు సారీలో వచ్చిన కలర్ యూస్ చేసేసి. ఓకే అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. హ్యాండ్స్ కూడా చాలా హైలైట్ గా ఉంది. మనం సింపుల్ గా పెట్టేసి హ్యాండ్స్ పెట్టేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. డిజైనర్ కూడా చాలా బాగుంటుంది. సో కంప్లీట్ మనకి ఈ సారీ ఏ ప్రైస్ కి వచ్చేస్తుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2200. సో చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా కాస్ట్లీగా ఉంటుంది. మాక్సిమం మనకి బ్లౌజ్ కాస్ట్ చూస్తేనే మనకి హెవీగా అవును. మనకి విత్ సారీ తోటి బ్లౌజ్ అండ్ సారీ తోటి మనకి రీజనబుల్ ప్రైస్ కి 2200 అంటే చాలా రీజనబుల్ అని చెప్పాలి. అండ్ చాలా మంచి డిజైన్స్ అండి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని ప్రింటెడ్ సారీస్ అండ్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి. ఇంత మంచి డిజైనర్ సారీస్ మా సక్లోకి చూపించినందుకు ధన్యవాదాలు అండి. సివిల్స్ పరీక్షలో కీర్తి చేకూరికి విజయం అంత తేలిగ్గా దక్కలేదు. తొలిసారిగా కళాశాలలో కలెక్టర్ కావాలని నిర్ణయించుకున్నాక అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుంది. క్యాంపస్లో మిగిలిన విద్యార్థులందరూ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి సిద్ధమవుతుంటే తను మాత్రం ఐఏఎస్ కోసం కలలు కనింది. అమ్మకు తన కోరికను చెప్పింది. అందుకు తల్లి ప్రోత్సాహం తోడవడంతో కోచింగ్ తీసుకొని మొదటిసారి 440 ర్యాంక్ సాధించింది. ఆ ర్యాంక్తో ఐఆర్ఎస్లో చేరింది. కానీ కీర్తి కన్న కళ కలెక్టర్ కావాలని. అందుకే ఐఆర్ఎస్తో తృప్తి పడలేదు. ఐఆర్ఎస్ శిక్షణ పొందుతూనే మళ్లీ సివిల్స్ రాయడానికి సిద్ధమైంది. ఒకవైపు కఠినమైన ఐఆర్ఎస్ శిక్షణ, మరోవైపు మళ్లీ పరీక్షలకు చదవడం, రెండింటి మధ్య పోరాటం చేసింది కీర్తి. ఆమె సాధించిన విజయం గురించి మళ్లీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా వనిత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం వనిత గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు వనిత గారు? బొల్లారం నుంచి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? పన్నీర్ మెంతి కర్రీ. ఓకే, ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే చెప్పండి. పన్నీర్, మెంతి కూర, కొత్తిమీర, కాజు, కరివేపాకు, కారం పొడి, నూనె, కాజు బాదాం పౌడర్, గరం మసాలా, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఆనియన్ టమాటో ప్యూరీ, కొబ్బరి పౌడర్, నెయ్యి, ఉప్పు. వనిత గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందు ప్యాన్ పెట్టాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ బాండి పెట్టేశాను. ముందుగా ఏం వేసుకోవాలి? ముందు ఫస్ట్ నెయ్యి. నెయ్యి వేసుకోవాలా? ఇప్పుడు జీడిపప్పు వేద్దాం ఇందులో. ఓకే,
సరిపోతుందా? సరే. సిమ్లో పెట్టినా? కొంచెం సిమ్లో పెట్టు. దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కొంచెం ఇందులోనే ఆయిల్ వేద్దాం. ఓకే, కొంచెం నెయ్యి ఉంది ఇందులో. కొంచెం నెయ్యి ఉంది, మళ్ళీ కొంచెం ఆయిల్. ఓకే. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు. ఓకే, జీలకర్ర, ఆవాలు. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే. ఇప్పుడు కొంచెం కరివేపాకు. ఇప్పుడు మెంతి కూర వేద్దాం. ఓకే. పన్నీర్ వేద్దాం ఇందులో. ఓకే, మెంతి కూర వేగిన తర్వాత కట్ చేసుకున్న పన్నీర్. ఇప్పుడు ఇందులో పసుపు వేద్దాం. ఓకే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ఆనియన్ ప్యూరీ. సో దీంతో మనకు గ్రేవీ థిక్నెస్ వస్తుంది కదా. నెక్స్ట్ బాదం పౌడర్, కాజు బాదం పౌడర్. ఓకే, కాజు బాదం గసాలా. కాజు బాదం గసాలు పౌడర్ చేయాలి. ఓకే, పౌడర్ చేసి అది వేయాలి. ఇందులో కొన్ని వాటర్ వేద్దాం. ఇప్పుడు వాటర్ వేద్దామా? వేయమంటారా నన్ను? వేయండి, కొద్దిగానే వేయండి చాలు. కొంచెం సాల్ట్ ఒకసారి కలిపి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి వేద్దాం. ఓకే, ఎండు కొబ్బరి పొడి. ఒకసారి కలుపుదాం మళ్ళీ. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెడదాం మనము. ఓకే, సో వాటర్ ఏం అవసరం లేదా మనకు? వాటర్ ఏం అవసరం లేదు ఇంకా. పెట్టేసాం. సో మనం ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. సో చూద్దామండి. చూద్దాం. ఓకే, దగ్గర పడిపోయింది కదా మొత్తం కర్రీ. సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ ఇందులో ధనియా పౌడర్. ముందుగా ధనియా పౌడర్, తర్వాత గరం మసాలా, ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కాజు, అది కొద్దిగా. ధనియా పొడి, గరం మసాలా, అలాగే కొత్తిమీర వేసుకున్నాం. ముందుగా వేయించుకున్న జీడిపప్పు నుంచి కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేయాలా? ఇచ్చేయమంటారా సర్వింగ్? ఇచ్చేయండి. ఇది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కాజుతో మనం గార్నిషింగ్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర. పన్నీర్ మేతి కర్రీ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, వనిత గారు తయారు చేసిన పన్నీర్ మేతి కర్రీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. పన్నీర్ మేథీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర, పన్నీర్, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, టొమాటో ఉల్లిపాయ పేస్ట్, నెయ్యి, ధనియా పౌడర్, గరం మసాలా, కాజు బాదం గసగసాల పౌడర్. పన్నీర్ మేథీ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసుకుని అది వేడెక్కాక జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతి కూర ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా ఫ్రై అయ్యాక పన్నీర్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటో పేస్ట్, అలాగే కాజు, బాదం, గసగసాల పౌడర్ కూడా వేసి ఎండు కొబ్బరి, కారం, కొద్దిగా వాటర్ వేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, ముందుగా వేయించిన కాజు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర, కాజుతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన పన్నీర్ మేథీ కర్రీ రెడీ. పన్నీర్ మేథీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను.
వనిత గారు అదిరిపోయింది కర్రీ. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్లు రోటీలోకి బాగుంటుంది, పూరి పలావ్లోకి అయితే ఇంకా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS రావు నగర్ వారి గిఫ్ట్ వాచర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. వనిత గారు తయారు చేసిన పనీర్ మేథీ కర్రీ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏమైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-55-65-40 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. కీర్తి IRS శిక్షణ తీసుకుంటూనే 3వసారి సివిల్స్ రాసి 14వ ర్యాంక్ సాధించింది. IRS శిక్షణలో భాగంగా దేశ విదేశాల్లో పలు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. రికార్డులు, పరీక్షలు తప్పనిసరి. దాంతో సివిల్స్ పరీక్షలకు చదవడానికి సమయం కుదరక ఎంతో బాధపడేది. అలాంటప్పుడు ఉద్వేగాన్ని తట్టుకోలేక తనను తానే ఊరడించుకునేది. సమయం దొరికితే 20 గంటలైనా పుస్తకాల నుంచి పక్కకు లేవకుండా చదివేది. మాక్ ఇంటర్వ్యూస్కు హాజరైంది. పరీక్ష రాసే విధానంలో తనదైన ప్రత్యేకత కోసం ఎంతో కృషి చేసింది. అందరికంటే భిన్నంగా రాయాలని గ్రాఫ్లు, బాణపు గుర్తులు, గణాంకాలను గుర్తుపెట్టుకుంది. అందుకు తగిన నమూనా పరీక్షలు రాసింది. అందువల్ల సివిల్స్ పరీక్షల్లో మొదటి ప్రిలిమ్స్, మెయిన్స్ను సంతృప్తిగా రాసింది. ఇంటర్వ్యూకు ఎంపికైంది. కీర్తి ఇంటర్వ్యూ చేసిన విధానం గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు భారతి గారు. భారతి గారు ఈ రోజు ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్ తో చక్కగా డోర్ మ్యాట్స్ ని తయారు చేసి చూపిస్తామంటున్నారు. మరి అది ఎలాగో మనము నేర్చుకుందామా? నమస్తే భారతి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, మీరు మా సఖీ ప్రేక్షకుల కోసం ఏదో కొత్తగా ఆలోచిస్తూ కొత్త కొత్త ఐటమ్స్ మా ముందు పెడుతూ ఉంటారు. ఈ రోజు ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్ తో డోర్ మ్యాట్ ని తయారు చేసి చూపిస్తామంటున్నారు. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటండి? క్లాత్ అండి, సీజర్స్. అంతే, రెండు వస్తువులు. వావ్, చాలా కొత్తగా అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఏం చేసుకోవాలి భారతి గారు? ఫస్ట్ క్లాత్ మనం కట్ చేసుకోవాలండి. అంటే దీనికి సైజెస్ ఏమైనా ఉంటాయా? లేదండి, మామూలుగా కట్ చేసేసుకోవడం. మీరు ఏ క్లాత్ తీసుకున్నారు? నేను మామూలుగా కాటన్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను కట్ చేశాను. ఒకసారి చూపిస్తాను ఎలా కట్ చేయాలో. మామూలుగా నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. మనకి చున్నీస్ ఉంటాయి, కాటన్ శారీస్ ఉంటాయి కదండి, వాటితో జస్ట్ ఇలా సన్నగా మనం రిబ్బన్ లా కట్ చేసేసుకోవాలి. సన్న రిబ్బన్ లాగా, మరీ వెడల్పు కాదు. ఇట్లా మొత్తం సారీ మొత్తంగా ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి. అల్లుతూ ఉండగానే యాడ్ చేసుకోవాలండి ఇంకో పీస్. ఒకటేసారి మనం పెట్టేసుకున్నామంటే చిక్కు పడిపోతుంది. అంటే మనకి దీనికి లెంత్ తో పని లేదు, లెంత్ షార్ట్ అయినా లాంగ్ అయినా మనకి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఒక రింగ్ లాగా వేసుకోవాలండి. ఫస్ట్ ఇలా ఇలా పెట్టి దీన్ని ఇలా ముడి వేసేసుకోవాలి. ఓకే, ఇది కాటన్ కనుక గట్టిగా లాగితే చిరిగిపోతుంది. కొద్దిగా స్లోగా వేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ హోల్ లాగా కనిపించాలి. హోల్ లో కనిపించాలి. హోల్ లోంచే మొత్తం మనం చేస్తాం అన్నమాట. ఓకే, ఫస్ట్ మనకి హోల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, దీని మధ్యలోంచి తీయాలి. దీని మధ్యలోంచి తీస్తే మళ్ళీ ఒక రింగ్ లా వస్తుంది. ఆ రింగ్ లోంచి నేను కొద్దిగా కట్ చేస్తానండి. చిన్నది అయితే ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు దీని మధ్యలోకి తీసాను కదా, తీసాక ఇలా రింగ్ లా వస్తుంది. ఈ రింగ్ లోంచి ఇది బయటికి తీస్తాం. తీస్తే అది ఇలా ఒకటి అయిపోతుంది. ఇలా అంటే గట్టిగా లాగారా? గట్టిగా లాగేయాలండి, దగ్గరగా లాగేస్తున్నాం. మొత్తం అంతా ఈ రింగ్ అంతా మనం ఇలా అల్లుకుంటూ రావాలి. ఓకే ఓకే, అల్లుకుంటూ వస్తే ఒక రౌండ్ వస్తుంది. దాని మీద ఇంకో రౌండ్ యాడ్ చేసుకుంటూ మొత్తం అలా డోర్ మ్యాట్ లా వస్తుంది. ఓకే, ఇలా మనం లూజ్ గానే, మరి టైట్ గా కాకుండా. మనం సిల్క్ క్లాత్ తో చేసుకోవచ్చు. సిల్క్ క్లాత్ అయితే కింద వెనక మనం ఇంకో క్లాత్ కుట్టేసుకోవాలి జారకుండా. అవును, డోర్ మ్యాట్ లా వేసుకుంటాం కదా. లేకపోతే దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మామూలుగా కూర్చోడానికి షీట్ లా వేసుకోవచ్చు, టేబుల్ మీద వేసుకోవచ్చు. మనకి జెరీ సారీస్ ఉంటాయి చూడండి, కొద్దిగా కలర్ పోయినవి, అవన్నీ వాటితో కూడా చేసుకోవచ్చు. మొత్తం అంతా ఇలా గొలుసులా వేసేసుకోవాలి. మనం గొలుసు కుడతాం చూడండి, సేమ్ అలా అన్నమాట. దీంతో మనకి నీడిల్తో పని లేదు. నీడిల్తో లేదు, హ్యాండ్ తోనే మనం టీవీ చూసుకుంటూ మన సఖీ ప్రోగ్రామ్ చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు. దీనికి ముడేసేసుకుంటే అయిపోతుంది. ఓకే ఓకే, ఇంకో పీస్ యాడ్ చేసేసుకోవాలి. అంటే మనకి చిన్న లెంత్ ఉంటే బాగుంటుంది, మీరు ఈజీగా మూమెంట్ ఈజీ ఉంటుంది. ఇప్పుడు కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్నది అనుకోండి, మనం మధ్యలో ఇంకో కలర్ యాడ్ చేసుకోవచ్చు.
దీని మధ్యలోంచి మళ్ళీ తీసే ఈ మూడి మనకి లాస్ట్ లో ఎక్సెస్ ఉన్న క్లాత్ మొత్తం డోర్ మ్యాట్ అంతా అయ్యాక కట్ చేసేసుకోవచ్చండి. మధ్యలో దానికి టైం వేస్ట్ చేసుకోకలేదు. మీరు ఇది ఎక్కడ నేర్చుకున్నారు భారతి గారు? ఇది మా ఆంటీ నేర్పించారండి, మా అత్తయ్య గారు. ఇంట్లో ప్రతి వారి ఇంట్లో కూడా వేస్ట్ క్లాత్ అనేది ఉండనే ఉంటుంది. చున్నీలు కానీ మీరు అన్నట్టు పాత శారీస్ కానివ్వండి. ఓకే, ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది. దీనికి మళ్ళీ ఇంకోటి యాడ్ చేసుకోవాలి. అంటే మనకి ఎండింగ్ వచ్చేటప్పటికి ఇది మనకి కాస్త టైట్ అవుతుందా? టైట్ అయిపోతుందండి. టైట్ కాకపోయినా మధ్యలో మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా క్లాత్ కుట్టేసుకోవచ్చు, అలా హోల్ లైన్ ఉంచుకోవచ్చు. నేను మామూలుగా మనకి వీళ్ళకి తెలియడం కోసం పెద్ద హోల్ పెట్టా. అంత హోల్ పెట్టుకోగలదు మనం ఇంట్లో చేసుకునే దానికి. ఇప్పుడు సెకండ్ ఎలా వస్తుంది? ఇంకోటి వేస్తానండి, వేసాక సెకండ్. ఓహో, ఇంకొక మళ్ళీ రౌండ్ మనకి రావాలా? రౌండ్ ఇది మొత్తం ఫిల్అప్ అయిపోవాలి. ఇది మొత్తం ఇలా వేసేసుకోవాలండి. నెక్స్ట్ రౌండ్ కూడా దీని మీద ఇలా వచ్చేస్తుంది మొత్తం. ఒకటేసి నేను తర్వాత చేసి చూపిస్తాను. ఓకే, ఈ సెంటర్ నుంచి మనం తీసుకోవాలి. ఆ సెంటర్ నుంచి. నెక్స్ట్ అది సెంటర్ నుంచి తీసుకోండి. మనం ఇప్పుడు అల్లేం కదా, ఈ రింగ్ లోంచి తీస్తాం. దీని నెక్స్ట్ రింగ్ లోంచి అలా, ఆ నెక్స్ట్ రింగ్ లోంచి అలా. నేను చేసింది చూపించినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా దీని పక్క నుంచి చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇది ఒక రింగ్ వచ్చేసింది, దీని తర్వాత ఇంకో దాంట్లో. ఓకే, అంటే తీయడం ఈజీగానే ఉంది కానీ కొద్ది కేర్ఫుల్ గా తీయాలనేది కొంచెం అవగాహన ఉండాలి. ఇదిగోండి ఇలా వస్తుంది ఫస్ట్ ఈ రౌండ్, తర్వాత నెక్స్ట్ రౌండ్ లోంచి మొత్తం వస్తుంది అన్నమాట. నేను చేసింది చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఓకేనండి. ఇదిగోండి లారిక, ఇది కాటన్ శారీ. ఓకే, ఆ కాటన్ శారీలో లైట్ జెరీ ఉంది చూడండి, దానికి కొంగుకి వస్తుంది కదా. అది ఇది సేమ్ ఇందాక నేను మీకు చూపించిన డిజైన్. లాస్ట్ లో ఏంటంటే 3 చొప్పున తీసుకున్నారు. మీరు ఇందాక అడిగారు కదా ఒకటే రింగ్ లో వచ్చేస్తుందని, అది ఇక్కడ వస్తే ఈ హోల్ రాదు. మనం చేసినప్పుడు ఏంటంటే హోల్ చిన్నది పెట్టుకోవాలి. నేను మామూలుగా తెలియడం కోసం పెద్ద హోల్ లోంచి తీసా. ఓకే, కానీ ఇక్కడ అల్లిక అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇలా కర్వ్స్ కటింగ్ ఉంది కదండి, ఇవి కూడా మనకి రౌండ్ కర్ల్ గా తిరిగి అంటే మనం కట్ చేసుకునే దాన్ని బట్టి క్లాత్ కదా నీట్ గా కట్ చేసుకోవడం ఉంటుంది. చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చక్కగా ఫ్లవర్ లాగా ఇచ్చారు. బాగుంది. యాక్చువల్లీ ఇది శారీ అనుకోరు ఎవరు, ఊలేమో అనుకుంటారు. అవునవును, అదే ఇది కాటన్ శారీ. ఓకే, ఇంకోటి ఇందాక మీకు చెప్పాను చూడండి, సిల్క్ క్లాత్ తీసుకున్నా. ఇది చున్నీ, బాందిని. ఇప్పుడు ఈ అల్లిక ఒకటేనండి? సేమ్ అండి, అంతా సేమ్. ఇది ఇంకా కొద్దిగా దూరంగా వేసాం, అది చాలా దగ్గరగా అల్లారు అనమాట. ఇది మనం ఊల్ నీడిల్ తో కూడా చేయొచ్చు, సేమ్ ఊల్ నీడిల్ తో కూడా చేయొచ్చు. దీనికి కింద క్లాత్ పెట్టాను, సిల్క్ కదా జారిపోతారనేసి కాటన్ క్లాత్ యాడ్ చేసుకున్నారు. ఓకే, బాగుంది. ఇది కూడా చున్నీ, డబుల్ కలర్స్ చున్నీస్ వస్తున్నాయి కదా, ఆ చున్నీ అన్నమాట. కలర్ ఇందాక నేను చెప్పాను చూడండి, ఉన్న క్లాత్ లోపలికి కట్ చేసేసుకోవాలి. ఇలా ఉన్నది ఇలా లోపలికి పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి కనిపించింది అనమాట. చాలా బాగుంది. దీనికి కూడా క్లాత్, ఏ క్లాత్ ఇప్పుడు మన పాత టవల్స్ ఉంటాయి అవి పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. నైస్ అండి, చాలా బాగుంది. ఇలా మనకి డోర్ మ్యాట్స్ లో కూడా చాలా డిజైన్ గా కనిపిస్తున్నాయి. రొటీన్ గా ఒక్కటే కాకుండా ఇంట్లో పాడైపోయినవి చాలా క్లాత్స్ ఉండనే ఉంటాయి. వాటితో ఇంత అందంగా మనం ఇంట్లోనే ఈజీగా మీరు అన్నట్టు టీవీ చూసుకుంటూ తయారు చేసుకోవచ్చు. చాలా మంచి ఆలోచన అండి. ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఐటమ్ నేర్పించినందుకు మీకు ధన్యవాదాలు. చూసారు కదా సకలు, ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు, నమస్తే. సివిల్స్ పరీక్షల్లో 14వ ర్యాంక్ సాధించి కలెక్టర్ కాబోతున్న కీర్తి ఇంటర్వ్యూను కూడా ప్రశాంతంగా చేసింది. కొంత కంగారు పడ్డా తెలియని ప్రశ్నలకు తెలియదని, సమాధానం తెలిసిన వాటిని సవివరంగా చెప్పింది. మొత్తానికి సంతృప్తిగానే ఇంటర్వ్యూను ముగించినా ఎలాంటి ర్యాంక్ వస్తుందో అన్న ఆందోళన కీర్తిలో ఉంది. పరీక్ష ఫలితాలు వచ్చే రోజు కీర్తి హైదరాబాద్లోని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 2వ రోజు ఉద్యోగాన్ని ఉద్వేగంతోనే నిర్వహిస్తోంది. పనికి ఇబ్బందని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. పని ముగియగానే సెల్ ఆన్ చేస్తే స్నేహితులు బంధువుల నుంచి అభినందనలు ముంచెత్తాయి. తన కల సాకారమైంది. 14వ ర్యాంక్ వచ్చింది. కీర్తి మాత్రం అమ్మ తోడ్పాటు, తన మొక్కవోని పట్టుదలతోనే ఈ విజయం సాధ్యమైందని చెప్తోంది. నేటి తరం అమ్మాయిలకు సివిల్స్ పరీక్షలు రాసే ఎందరో అభ్యర్థులకు కీర్తి ఓ స్ఫూర్తి. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు
మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.